గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏంటంటే సెక్యూర్ లైఫ్ ఇంట్రడక్షన్ క్లాస్ ఆల్రెడీ అయిపోయింది. ఒక్కసారి ప్లే స్టోర్ నుంచి సెక్యూర్ లైఫ్ యాప్ అప్డేట్ చేసుకోండి. అప్డేట్స్ ఉంటే చెప్తుంది. అప్డేట్స్ ఏం లేవు కాబట్టి ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఛానల్ ఏజెన్సీ సబ్మిట్. ఇప్పుడు సేవింగ్ సొల్యూషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చూడండి. అసలు సేవింగ్ సొల్యూషన్స్ అంటే ఏంటి, అది ఎవరికి ఇవ్వచ్చు, మినిమం ఏజ్ ప్లస్ ఇన్కమ్, ఎలాంటి పాలసీలు ఉంటాయి, ఈ మొత్తం మీకు అర్థం కావడానికి నేను చిన్నగా ఒక పేపర్ పైన 2 పిక్స్ షేర్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇదన్నమాట. ఇక్కడ మనకు సెక్యూర్ లైఫ్ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలనేది ప్రాసెస్ అనేది చిన్నగా డ్రా చేశాను. ఇక్కడ ప్లే స్టోర్ నుంచి టైప్ సెక్యూర్ లైఫ్, క్లిక్, ఇక్కడ అప్డేట్ అనే వస్తుంది. లేదంటే పార్ట్నర్ లాగిన్ అని చెప్పేసి ఛానల్ సెలెక్ట్, ఏజెన్సీ అని సెలెక్ట్ చేసుకోవాలి, సబ్మిట్ చేయాలి, ఓపెన్ సెక్యూర్ లైఫ్. ఇప్పుడు సేవింగ్ సొల్యూషన్స్, 2 పదాలు 2 అర్థాలు. సేవింగ్స్ అంటే ఏంటి, డబ్బులు దాచుకోవడానికి ఉండే పాలసీలు ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సేవింగ్ సొల్యూషన్స్ లో మొత్తం 3 టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ పాలసీస్ ఉంటాయి, ప్లస్ ఎండోమెంట్ పాలసీస్ ఉంటాయి, ప్లస్ ఇమీడియట్ ఇన్కమ్ పాలసీస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే గ్యారెంటెడ్, నాన్ గ్యారెంటెడ్, పార్టిసిపేటెడ్, ఇట్లా 3 రకాల పాలసీలు ఉంటాయి. దీంట్లో వచ్చేసి మనకి ఎండోమెంట్ పాలసీల్లో ఒక 4 ప్రతి దానికి సంబంధించిన గ్యారెంటెడ్ పాలసీలు మొత్తం ఒక 7, 8 ఉంటాయి. దాంట్లో ఎండోమెంట్ ఒక 3, 4 ఉంటాయి. రెగ్యులర్ ఇన్కమ్ 3, 4 ఉంటాయి. ఇమీడియట్ ఇన్కమ్ 1, 2 పాలసీస్ ఉంటాయి. పార్టిసిపేటెడ్ పాలసీస్ అంటే కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని బోనస్ రిలేటెడ్, ఎల్ఐసిలా అక్కడిక్కడ ఇచ్చే పాలసీ లాంటి పాలసీలు ఒక 2, 3 పాలసీస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్. ఇప్పుడు కొత్తగా వచ్చే పాలసీస్ అన్ని శుభ్లెక్స్ ఇన్కమ్ ప్లాన్ కానీ, శుభ్మూర్తి కానీ, ఇవన్నీ కూడా మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా వచ్చే పాలసీలు అనమాట. ఇవన్నీ పాలసీలు సేవింగ్, డబ్బులు దాచుకోవడానికి. డబ్బులు ఎందుకు దాచుకుంటారు, ఒకటి పిల్లల మ్యారేజ్ గురించి, పిల్లల ఎడ్యుకేషన్ గురించి, మన రిటైర్మెంట్ లైఫ్, మన పేరెంట్స్ రిటైర్మెంట్ లైఫ్, ఈ 4 రకాల అవసరాలకు సంబంధించిన పాలసీలలోనే గ్యారంటీ కావాలంటే గ్యారంటీ ఇవ్వచ్చు, నాన్ గ్యారంటీ కావాలంటే నాన్ గ్యారంటీ ఇవ్వచ్చు. అది కూడా వాళ్ళ ఏజ్ని బట్టి, రిక్వైర్మెంట్ని బట్టి, ఇన్వెస్ట్మెంట్ని బట్టి ఈ రైడర్స్ యాడ్ చేసి ఏ పాలసీ ఇస్తే వాళ్ళ నీడ్ అనేది ఫుల్ఫిల్ అవుతుందో ఫైండ్ అవుట్ చేసి 1, 2 పాలసీలు ఎక్స్ప్లెయిన్ చేసి బిజినెస్ చేసుకునేది ఉంటుందన్నమాట. మెయిన్గా ఈరోజు సేవింగ్ సొల్యూషన్స్ ఉండే బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ చెప్తాను. ఈ మిగతా ఈ పాలసీల గురించి డే బై డే ఒక్కొక్క వీడియో అనేది చేస్తూ ఉంటాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నార్మల్గా సేవింగ్ పాలసీలు ఇవ్వాలంటే ఎడ్యుకేషన్ ఉండాల్సిన అవసరం లేదు. నో ఎడ్యుకేషన్, నో ఇన్కమ్ ప్రూఫ్ ఉండాల్సిన అవసరం లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసి 0 to 65 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. మినిమం ప్రీమియం వచ్చేసి 24,000 నుంచి కూడా ప్రీమియమ్స్ ఉన్నాయి. పీపీఓ అంటే ప్రీమియం పేమెంట్ ఆప్షన్, లిమిటెడ్ పేనే మనం యాక్సెప్ట్ చేస్తాము. 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ కట్టే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మనకి. పీపీటీ అంటే ప్రీమియం పేమెంట్ టర్మ్, ఎన్ని ఇయర్స్ పేమెంట్ చేసుకోవడానికి వీలుంటుందంటే 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు పేమెంట్ చేసుకోవడానికి వీలుంటుంది. పీటీ అంటే పాలసీ టర్మ్, పాలసీలు మనకు 10 ఇయర్స్, 17 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు, 100 ఇయర్స్ వరకు వచ్చే పాలసీస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఓన్లీ ఎండోమెంట్ పాలసీల గురించి రాశాను కాబట్టి 17 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అని ఉంది. ఇంకోటి ఏంటంటే దీనివల్ల రైడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టీబీ అంటే టర్మ్ బూస్టర్, ఏడి అంటే యాక్సిడెంటల్ డెత్, ఏటీపీడీ అంటే యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ, బీపీఆర్ అంటే బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడరు. ఈ మొత్తం కూడా రైడర్స్ అన్నమాట, అడిషనల్ బెనిఫిట్స్. ఇవి రూల్స్, రెగ్యులేషన్స్ గుర్తుపెట్టుకోండి. సేవింగ్ సొల్యూషన్స్ అంటే ఏంటి ఈరోజు, ప్లస్ దాంట్లో ఎన్ని రకాల పాలసీలు ఉంటాయి, ఆ పాలసీలు తీసుకోవడానికి ఎలిజిబిలిటీస్ ఏమేమి, ఎలాంటి పాలసీలు ఉంటాయి, నాన్ గ్యారంటీ, బోనస్ రిలేటెడ్గా, ఎండోమెంట్ పాలసీలు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. రేపటి క్లాసులలో ఏంటంటే సేవింగ్ సొల్యూషన్స్లో గ్యారెంటెడ్ పాలసీలన్నీ ఒకరోజు, నాన్ గ్యారెంటెడ్ పాలసీలన్నీ ఒకరోజు, ఎండోమెంట్ పాలసీలన్నీ ఒకరోజు, రెగ్యులర్ ఇన్కమ్ పాలసీలన్నీ ఒకరోజు, ఇమీడియట్ ఇన్కమ్ సంబంధించిన పాలసీలన్నీ ఒకరోజు. ఇట్లా మనకు 100 డేస్ మిషన్, 100 వీడియోస్ అని పెట్టుకున్నాం కదా. డే బై డే ఒక్కొక్క దాని గురించి రేపటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 10 డేస్ ఏంటంటే సేవింగ్ సొల్యూషన్స్లో ఉండే అన్ని పాలసీలు, రైడర్స్, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈరోజు జస్ట్ బేసిక్ థింగ్స్, సేవింగ్ పాలసీలు అంటే ఏంది, ఎన్ని రకాలు ఉంటాయి, దానికి ఉండే బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఏంటి అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం సబ్జెక్ట్ అనేది డే బై డే అప్డేట్ అవుతూ ఉండండి. చాలా చేంజెస్ జరుగుతున్నాయి. మనకు ఫ్యూచర్లో బిజినెస్ కావాలంటే కూడా ఎండ్ ఆఫ్ ది డే సబ్జెక్ట్ ఈజ్ ద మన సక్సెస్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్.